ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. దేవగురువైన బృహస్పతి మార్చి 11వ తారీఖున వక్రత్యాగం జరుగుతుంది. వక్రత్యాగం అంటే ఏంటంటే సాధారణ స్థితిలోకి రావటం అని అర్థం. ఉదయం 6:26 పునరుసు నక్షత్రంలో మిథున రాశిలో సాధారణ స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ డైరెక్ట్ రిట్రోగ్రేడ్ అంటాం మనం. డైరెక్ట్ అంటే ఏంటంటే డైరెక్ట్ మార్గంలోకి వస్తున్నాడు, అంటే రిట్రోగ్రేడ్ వెళ్ళి డైరెక్ట్ మార్గంలోకి వస్తున్నాడు. అంటే వక్రత్యాగం అనేది పోయి రుజుమార్గంలోకి దేవగురువైన బృహస్పతి రుజుమార్గంలోకి వస్తున్నాడు. ఇక్కడ గురువు సంతానకారకుడు, అలానే విద్యాకారకుడు, భాగ్యకారకుడు, లాభకారకుడు, యశస్సుని, కీర్తిని, విద్యని, ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ చేసే కారకత్వాన్ని వహించే గ్రహం ఏమిటి అంటే గురువు అని అర్థం. ఈ దేవగురువు అయిన బృహస్పతి మొన్నటి వరకు కూడా వక్రస్థితిలో ఉన్నాడు. ఈ వక్రస్థితిలో మార్చి 11వ తారీఖున వక్రస్థితి నుంచి వెళ్ళి సాధారణ స్థితిలోకి వస్తున్నాడు. సాధారణ స్థితిలోకి వచ్చినప్పుడు మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అంటే, ముఖ్యంగా ప్రధానంగా అన్ని గ్రహాల్లో ముఖ్యమైన గ్రహం ఏమిటి అంటే గురువు. అందువల్ల పాత రోజుల్లో మనకి గురుబలం ఉందా అని చూసేవాడు. అంటే వివాహానికి కానీ, అలానే సంతానానికి కానీ, ద్వితీయ భావకారకుడైన అంటే ద్వితీయ భావకారకుడు, పంచమ భావకారకుడు, అలానే భాగ్యభావకారకుడు, లాభభావకారకుడైన గురువు ఏ విధంగా ఉండబోతున్నాడు అంటే, ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచబోతున్నారా, సంతానం కలగబోతుందా, వివాహం కలుగుతుందా, కుటుంబ పరంగా చిక్కులు అనేవి ఎలా ఉండబోతున్నాయి, చిక్కులు ఉంటాయా, విడిపోతాయా, ఇవన్నీ కూడా దేవగురు అయిన బృహస్పతి ద్వారానే మనకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా ఫలితాలని చెప్పబోతున్నాం. అంటే ఇవన్నీ కూడా గోచారరీత్యా మనం తెలుసుకుంటే మనకి ఎలాంటి మన పరిహారాలు చేసుకోవాలి, ఏ విధంగా వెళ్ళాలనేది మన నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవచ్చు. ముఖ్యంగా ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా గురువు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడో మనం ఒకసారి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ప్రధానంగా లాభాధిపతి, అలానే వీళ్ళకి అష్టమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో ఉంటాడు. ఇక్కడ అష్టమాధిపతి అయ్యాడు, లాభాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల జూన్ 1వ తారీఖు వరకు కూడా ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల మంచి ఫలితం జరుగుతుంది. ధనధాన్య వృద్ధి కలగటం ఒకటి, అనేక లాభాలు కలగటం ఒకటి, వివాహాది శుభ కార్యక్రమాలు ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళటం ఒకటి, విదేశాలకు వెళ్ళే అవకాశం, అక్కడ ఎవరైతే విదేశాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ దేశం యొక్క పౌరసత్వం లభించడం, కుటుంబంలో శుభ కార్యక్రమాలు, అలానే భార్యాభర్తల మధ్యలో కలయిక, అనుబంధ బాంధవ్యం పెరగటం, శుభ కార్యక్రమాలకు డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం, ఆకస్మికంగా ధనలాభం, మొండి బాకీలు వసూలయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎలా అయినా సరే వీళ్ళు ప్రణాళికాబద్ధంగా రూపొందించుకుంటారు. లైఫ్ను ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలనేది ఆలోచన చేసి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధించడము, సర్వత్రా విజయం లభించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి కుటుంబ పరంగా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బాగా పెరుగుతుంది, విలువలు పెంచుకుంటారు, మాటలకు కట్టుబడి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వృత్తి ఉద్యోగాల వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి, వ్యాపార విస్తరణ చేసే అవకాశం ఉండటం, ఉద్యోగాల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్ లభించే అవకాశాలు, నిరుద్యోగులకు అనుకున్న దానికంటే మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి సుఫలితాలు జరగటమే కాకుండా ప్రేమించిన యువకులు ఎవరికైతే ఉంటారో వాళ్ళకి వివాహం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు దత్తాత్రేయ స్వామి యొక్క పాలన చేయటం కానీ, దత్త కవచాన్ని కానీ చదవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ గురువు వల్ల ఈ గోచారీత్యా మనకి గురుగ్రహం అనేది సంవత్సర కాలం పాటు ఉంటుంది, ఒక రాశి నుంచి మరో రాశికి మారుతుంది. గురువు అనుకూలంగా ఉండటమేనే ప్రధానమైన విషయం. ఏమిటంటే అన్ని గ్రహాల్లో ప్రాధాన్యత సంతరించుకున్న గ్రహం ఏంటంటే గురువు. గురువు కుటుంబకారకుడు, సంతానకారకుడు, భాగ్యకారకుడు, లాభకారకుడైన గురువు అనుకూలంగా ఉంటే కీర్తి ప్రతిష్టలు, ధనవృద్ధి కలగటం, అలానే ధనవృద్ధితో పాటు లాభాలు, ఫైనాన్షియల్ పరంగా ఇన్కమ్ కలగటం, సంతానం కలగటం. సంతానం సంపద్బద్ధం అన్నారు, సంతానం కలిగేది గురువు ద్వారానే. కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం, కుటుంబ పరంగా అన్ని కూడా అనుకూలంగా ఉండాలంటే గురువు అనుకూలంగా ఉండాలని అర్థం. ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సిట్ సిస్టమ్ అండ్ బర్త్ చార్ట్. ట్రాన్సిట్ సిస్టమ్ అంటే ఏంటంటే గ్రహాల యొక్క మూమెంట్స్. అంటే ప్రతి నెలలో కూడా మనం రాశి ఫలితాలు చెప్పుకున్నట్టనే గ్రహాలన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఈ గ్రహాలన్నీ మారుతున్నప్పుడు ఈ నెలలో ఏ విధంగా జరగబోతుంది అనేది గోచారం.
అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద వేళ్ళు ఉంటాయి. ఆ వేళ్ళని ఏమంటారంటే బర్త్ చార్ట్ అంటారు. ఆ వేళ్ల పైన కాండం వచ్చి కొన్ని కొమ్మలు వచ్చి కొమ్మలకి ఆకులు రావడానికి గోచారం అంటారు. ఎందుకంటే ఆ ఆకులు ఎప్పుడైనా సరే ఒక చెట్టుకి మనకు రైన్ సీజన్లో ఆకులు వస్తాయి, అలానే మనకు వచ్చేటప్పటికల్లా వింటర్ సీజన్లో అలానే ఉంటాయి, సమ్మర్ సీజన్లో కింద రాలిపోతుంటాయి. అంటే మళ్ళీ కొత్త ఆకులు పుట్టుకునే వచ్చే అవకాశం ఉంటుంది. అదే గోచారం అంటారు. బర్త్ చార్ట్ ఏంటంటే పర్మనెంట్, అదే దిస్ ఇస్ ద నేటల్ చార్ట్ అంటారు. అంటే ఒక జన్మలగ్నం నుంచి తనుభావం, ధనభావం, తృతీయ భావము, అలానే చతుర్థ భావం, పంచమ భావాలు, అంటే ద్వాదశ భావాన్ని మనం అనాలిసిస్ చేస్తాం. ఉదాహరణకి తనుభావానికి రవేధిపతి, ద్వితీయ భావానికి గురువు, అలానే తృతీయ భావానికి కుజుడు, చతుర్థ భావానికి చంద్రుడు, పంచమ భావానికి గురువు, అలానే షష్టమ భావానికి కుజుడు, సప్తమ భావానికి వచ్చేటప్పటికల్లా శుక్రుడు, అష్టమ భావానికి శని. ఇలా మనం లెక్క వేసుకుంటాం. లెక్క వేసుకున్నప్పుడు గురువు ద్వితీయ భావానికి కారకుడవుతాడు, అలానే పంచమ భావ కారకుడు అవుతాడు, లాభభావ కారకుడు అవుతాడు, భాగ్యానికి సంబంధించిన భావకారకుడు కూడా గురువు. అంటే అన్ని గ్రహాల్లో అతి ప్రాధాన్యం కలిగిన గ్రహం ఏమిటి అని అంటే గురువే. ఈ గురువు ఎలా ఉన్నాడు జాతకరీత్యా మనం తప్పకుండా చూసుకోవాలి. గురువు యొక్క రిజల్ట్స్ ఎలా ఉండబోతుందో చూసుకోవాలి. ప్రధానంగా గురువు కొన్ని నక్షత్రాల్లో ఉండదు. అవేమిటి? అశ్విని, మఖ, మూల, ఆరుద్ర, స్వాతి, శతభిషము, దానితో పాటు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండకూడదు. జన్మలగ్నం నుంచి 6, 8, 12 స్థానాల్లో గురువు ఉండకూడదు. గురువు రాహుతో గాని, కేతువుతో గాని, శనితో గాని కలిసి ఉండకూడదు. ఈయన నేను చెప్పే నక్షత్రాల్లో కూడా ఉండకపోవడం అనేది చాలా మంచిది. అయితే ఇవన్నీ కూడా ఏమిటంటే బర్త్ చార్ట్ అనుసరించేవి. గోచారరీత్యా 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ఉంటే మంచివాడు గోచార పరంగా. బర్త్ చార్ట్కి సంబంధించిన కండిషన్స్ వేరు, అలానే గోచారానికి సంబంధించిన కండిషన్స్ వేరు. గోచార పరంగా మటుకు 2, 5, 7, 9, 11 స్థానాలు గురువు ఉంటే మంచివాడు, మిగతా స్థానాల్లో ఉంటే మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. బర్త్ చార్ట్ను అనుసరించి మటుకు వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ గురువు ఎలా ఉంటున్నాడు అంటే బర్త్ చార్ట్లో ఒక రకంగా, గోచార రకంగా వేరే రకంగా ఉంటుంది. అయితే ఇది కన్ఫ్యూజ్ పడకుండా ఏ స్థానాల్లో ఉన్నారు, ఏ విధంగా ఉండబోతున్నారు, మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది ఆలోచించేది. అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ ఏమీ లేదు. బర్త్ చార్ట్లో ఒక రకంగా నియమాలు ఉంటాయి, గోచార రీత్యా వేరే రకంగా నియమాలు ఉంటాయి. ఇప్పుడు మనం గోచారం ప్రకారంగా చెప్పుకుంటున్నాం కాబట్టి 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే గురువు మంచివాడు, మిగతా స్థానాల్లో ఉంటే మంచివాడు కాదు అని అర్థం. ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు కూడా జాతకాన్ని చెప్పించుకునేటప్పుడు నెగిటివ్ అనేది చెప్పించుకోవాలి, నెగిటివ్ పాజిటివ్ రెండుగా చూసుకోవాలి. నెగిటివ్ ఏదైనా ఉంటే దాన్ని పాజిటివ్గా చేసుకోవాలి. అంతా పాజిటివ్ అనేది ఆలోచన చేయొద్దండి. ఇప్పుడు ఎందుకంటే ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయ్యేటప్పుడు నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి. గురువు గారు పాజిటివ్ని చెప్పాలని ఆలోచన చేయొద్దండి. నెగిటివ్లో వచ్చి మనం పాజిటివ్ జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి భయభ్రాంతులు చెందాల్సిన పని ఏం లేదు. నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, పుత్రగణప్తి వ్రతము, స్వప్నశాస్త్ర ఫలదీపిక, అలానే బృహత్పరిహార సింధు, దాంతోపాటు సర్వదేవతా గోత్రులు ప్రవర్లు పార్ట్ 1, పార్ట్ 2 ఒకటి, అలానే మీకు నవగ్రహాలకి పారాయణం చేసుకునే స్తోత్రాలు, దశమహావిద్యలకు సంబంధించిన అమ్మవారి యొక్క పారాయణం చేసుకోవటం, అలానే బృహత్ పరిహార సింధు, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ అనే నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. మీరు www.nayakanti.com చూడండి, www.nayakanti.in చూడండి. ఈ బుక్స్ అన్ని కూడా రాజమండ్రి వారి యొక్క మోహన్ పబ్లికేషన్ వారికి దగ్గర దొరుకుతాయి, రాజమండ్రి వాళ్ళ దగ్గర. అలానే నా దగ్గర కూడా ఈ బుక్స్ అనేవి దొరుకుతాయి. తప్పకుండా నిజాన్ని తెలుసుకోవడానికి మాత్రమే నాకు ఫోన్ చేయండి. ఎప్పుడు కూడా మన లైఫ్ని ఎప్పుడు కూడా మనం మోసం చేసుకోకూడదు. మనం మోసం చేసుకున్న వ్యక్తులం అవుతాం. కాబట్టి తప్పకుండా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి గురువు ఎలా ఉన్నాడు, గురువు బలం ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. మీ అందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం అనేది ఉండాలని ఆశిస్తూ సర్వేజన శుభాభవం.